అందరికీ నమస్తే అండి. పాపం ప్రశ్న రావలగడి పరిస్థితి చూస్తా ఉంటే జాలేస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు మెల్లిగా ఈ రావణ్ విషయంలో అందరూ కూడా సైడ్ అయిపోతున్నారు. ముందు జడా శ్రవణ్ కుమార్ సైడ్ అయిపోయాడు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీ మొదటి నుంచి కూడా అరెస్ట్ అవ్వగానే జడా శ్రవణ్ కుమార్‌తో పాటు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కూడా భయంకరంగా మద్దతిచ్చిందండి. అలా ఎలా అరెస్ట్ చేస్తారో హిందువుల్ని తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అరెస్ట్ చేసేస్తారా? వాడు మాట్లాడిన బూతులన్నీ పక్కన పెట్టేసి ప్రశ్నించడం అనే పదాన్ని తీసుకొచ్చి తగిలించేసి భారీగా హడావిడి చేశారు. ఆ తర్వాత ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలైంది. తెలిసిపోద్ది కదా! వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలే కొంతమంది వ్యతిరేకించారు. మీరు వీడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. అలాగే రీసెంట్‌గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరికి? రావణ్‌కి మద్దతుగా మేము రావణ్‌ని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాం. రావణ్‌కి లీగల్‌గా సహాయం చేస్తామని చెప్పేసి. కానీ ఈరోజు పరిస్థితి అలా కనబడట్లేదండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైడ్ అయిపోయాడు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ సైడ్ అయిపోయింది. జడా శ్రవణ్ కుమార్ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు మెల్లిక గమన కూడా సైడ్ అయిపోతానని చూస్తుంది ఈ కేసులోంచి. నిన్న విచారణ సందర్భంగా గన్నవరం పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు, ఆ విచారణలో తనకేం సంబంధం లేదు. అంతా మొత్తం రావనే చూసుకునేవాడు. నేను మాత్రం నేను కేవలం ఒక సీఈఓగా లేదంటే కో యాంకర్‌గా మాత్రమే పనిచేశాను తప్పితే, అంతకు మించి ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ, లేదంటే ఇతరత్రా వాటికి సంబంధించి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఈ గమన ఈవిడ కూడా చిన్నవిడేమి కాదు. నేను ఎందుకు అంటున్నానంటే రావణ్‌ని ఇరికించడంలో మొదటి పాత్ర ఈవిడిదే. అరెస్ట్ అయ్యి 4 సార్లు, 2 సార్లు బెయిల్ వచ్చింది కదా! మూడోసారి అనుకుంటా బెయిల్ వచ్చినప్పుడు నాలుగో కేసు పెట్టినప్పుడు ఈవిడొక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏమని చెప్తుందంటే ఈవిడ ఆహ్, ఈ కేసులో మీరు వదిలేసినా సరే మేము మిమ్మల్ని వదలం. ఎక్కడి వరకైనా ఎళ్తాం అని చెప్పేసి ఈవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా చూడండి. రావణ్ పై పెట్టిన మూడో అక్రమ కేసులో కూడా రావణ్ కి బెయిల్ వస్తాం జరిగింది. మళ్ళీ ఇక్కడతో ఆగకుండా ఈ ప్రభుత్వం రావణ్ పైన 4 అక్రమ కేసు పెట్టింది. ఇన్ని కేసులు పెడతారండి? సేమ్ సబ్జెక్ట్ పైన సేమ్ ఇష్యూ పైన మల్టిపుల్ ప్లేసెస్ లో మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు అని సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఉంది కదండి. ఇట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. మీరు ఎందుకు రూల్స్ ఫాలో చేయట్లేదు? ఇంత అతీతంగా వెళ్ళి కాదండి, వీళ్ళు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కదా! ఏ రాజ్యాంగంలో రాసుందండి? మీరు ఆర్టికల్ 21 అని మాట్లాడుతున్నారు కదా! ఏ రాజ్యాంగంలో రాసుంది హిందూ దేవుళ్ళని, హిందూ వాదులని పచ్చి బూతులు తిట్టామని? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా! దానికి సమాధానం చెప్పరు. ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వీడియో ఒకసారి వినండి. ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. వి ఆర్ వెరీ స్ట్రాంగ్. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ అందరికి కూడా లెటర్స్ రాస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి నేషన్ వైడ్ సపోర్ట్ తీసుకుంటాం. వి విల్ నాట్ లీవ్ దిస్ హియర్ అంటిల్ యూ లీవ్ us. వి విల్ నాట్ లీవ్ దిస్. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ రావణ్ 4 డేస్ అయింది అతను హంగర్ స్ట్రైక్ అలాగే కొనసాగిస్తున్నాడు. వి ఆర్ మోర్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్. అతనికి ఏమన్నా జరిగితే ఈ ప్రభుత్వమే కారణం. ఎందుకు మొత్తానికి ఇరికించేసింది మీరే. రావణ్ గారిని బలిపశువు చేసిందే వీళ్ళు. వాడిని రెచ్చగొట్టి నువ్వు పెద్ద తూపురా బాబు, తురుమురా బాబు, ఇంకా మనకు తిరగలేదు. మన వెనకాతల వైసీపీ ఉంది. ఎందుకంటే ఆఫీస్ మొత్తం కూడా వైసీపీ నాయకులదే. ఫండింగ్ చేసేది వాళ్ళే. మామూలుగా రెచ్చగొట్టలేదు వాడిని రెచ్చగొట్టి వాడు జైలు పాలు అయిన తర్వాత ఇవాళ ఒక్కొక్కరు నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఒకసారి చూడండి, వాళ్ళు జడా శ్రవణ్ కుమార్ ఏమని మాట్లాడుతున్నారు డిబేట్లలో. వాళ్ళ డిబేట్లలో జడా శ్రవణ్ కుమార్ కూర్చొని అసలు మాకు సంబంధం లేదండి, మేము పిలవలేదండి. మీకు సంబంధం లేకుండానే మీ సభకు వచ్చినప్పుడు ఏమండి ఒక స్టేజ్ మీద నేను ఆ విజువల్స్ ఏమైనా ఉంటే చూపించే ప్రయత్నం చేస్తా, నెక్స్ట్ వీడియోలో ప్రయత్నం చేస్తా. ఆ స్టేజ్ మీద రావణ్ అనే వ్యక్తి రాగానే ఒక వ్యక్తి అతని పైన పూలు చల్లడం, ఎవరిపైన? రావణ్ పైన. జై రావణ్ అని చెప్పేసి నినాదాలు చేయడం. మనోడు పూలు చల్లగానే కళ్ళోడు పెట్టేసుకొని చెయ్యాల వెనక్కి పెట్టేసుకొని మైకల్లా చేతి పెట్టుకుని ముసిముసి నవ్వులు సిగ్గుపడిపోవడం మనోడు. ఆ స్టేజ్ మీద మీకు తెలియకుండానే, మీరు పిలవకుండానే అంత హంగామా చేస్తారండి. కానీ మనోడు స్పీచ్ ఏ లెవెల్లో ఉంది ఆ రోజున. ఇంత పెద్ద పొట్టేసుకొని ఒక పెద్ద నల్ల కళ్ళజోడు పెట్టుకొని చెయ్యాలి వెనకెట్టుకుంటా, చేతితో మైక్ పెట్టుకుంటా, తలకి అడ్డడ్డంగా ఊపుకుంటా, అబ్బా ఏ రేంజ్ ఎలివేషన్ ఆ రోజున. ఇవన్నీ మీకు తెలియకుండా జరిగినాయండి, మీరు వదిలేయడం కాదా. ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ గారికి ఈగో హర్ట్ అయ్యింది. ఎందుకు? ఈ గమన అనే అమ్మాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. వైఎస్ఆర్సీపీ పార్టీని లీగల్గా సపోర్ట్ తీసుకుంది, అంటే సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి కోరింది.
అది ఈయనకి నచ్చలేదని చెప్పేసి సైడ్ అయిపోయాడు. అలా వదిలేస్తారండి? కాదు. ఇప్పుడు మీకోసం వచ్చిన వ్యక్తి, మీ సభలో ప్రసంగించిన వ్యక్తి వదిలేసారు. ఒక పక్క వైసీపీ వదిలేసింది, ఒక పక్క వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే గమన అనే అమ్మాయి ఉందో వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఆడి పరిస్థితి జైలు పాలు. అందుకే చెప్పేది, వెనకాతలు ఎవడున్నాడనో లేదంటే ఎవడో మనకి ఏదో చేస్తాడని చెప్పేసానో నోటుకు వచ్చినట్టు వాగితే ఎవడ పరిస్థితి అన్నా కానీ ఇంతే. అది ఎవడన్నా కావచ్చు, మేమైనా కావచ్చు, ఇంకొకడన్నా కావచ్చు. విమర్శకు కూడా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకే విమర్శించాలి. అది దాటేకూడదు. దాటేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది కదా, అంటే సోషల్ మీడియాలో ఎక్కడ తిరగలేదు కానీ వాట్సాప్ గ్రూప్లో భయంకరంగా జరిగింది. నా దగ్గరికి వచ్చింది, నేను కూడా చూసాను. అది దరిద్రం. మళ్ళీ దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోదలుచుకోవద్దు. అలాంటి వీడియోలు రావణ ఫోన్లో తక్కువ లెక్కితే ఒక 20-30 ఉన్నాయి. ఆ వీడియోలు, అలాంటి వీడియోలు తక్కువ లెక్కతో ఒక 20-30 వీడియోలు ఉన్నాయని చెప్పేసి అని మనకు బయటకు వస్తున్న వార్త. నేను డిబేట్లలో కూర్చా రాత్రి TV5 డిబేట్లో కావచ్చు, లేదంటే మహాన్యూస్లో డిబేట్ పెట్టారు. మహాన్యూస్ అయితే ఈ మధ్యన వదలట్లేదు అనుకోండి. ఆ డిబేట్లలో వాళ్ళు మాట్లాడే మాటలు అనమాట. అంటే వాళ్ళకి కొన్ని సోర్సెస్ ఉంటాయి కదా, లేకుండా ఉండవు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అలాంటి వీడియోలు ఇంకా తక్కువ లెక్కతో ఒక 20-30 ఉన్నాయి రావణ ఫోన్లో. సో మనోడు కార్యకలాపాలు ఏంటంటే పెద్దగా ఏమీ లేదు. యూట్యూబ్లో వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసిన తర్వాత ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని లైంగికంగా లోబరుచుకోవడం, మళ్ళీ వాటిని ఫోన్లో రికార్డ్ చేయడం. ఎందుకంటే రేపు అన్న రోజున మళ్ళీ బెదిరించుకుంటూ ఉండడానికి, లేదంటే మనోడు బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళు నోరు ఎత్తకుండా ఉండడానికి మళ్ళీ వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఫోన్లలో దాచుకోవడం. ఇది చిన్న ఇష్యూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, వాడిని కావాలని చెప్పేసి బలిపోసం చేసేసారు. వాడికి కూడా అలా జరగాల్సింది. లేకపోతే ఎక్కడెక్కడ భూమి మీద నిలబడేవాడు కాదు. ఆయన తిట్టాలా, ఈయన తిట్టాలా, నలుగురు మనకి వెనకాతలు చేయకొట్టగానే పెద్ద 2 కొమ్ములు వచ్చినాయని చెప్పేసి ఫీల్ అయిపోవాలా. ఇష్టానుసారంగా బూతులు తిరిగితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఎవడైనా కావచ్చు నోటుకు వచ్చినట్టు వాగితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఆ నాగార్జున యాదవ్ గారు కావచ్చు, లేదంటే ఈ జోసెఫ్ గారు కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు. ఇంకా ముసుగు బీరులు ఇంకా కొంతమంది ఉన్నారు. మేధావులు ముసుగులో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు కావచ్చు. మీరు ఎవరైనా సరే విమర్శించవచ్చు, కాదన్నట్లా. కానీ పరిధి మించకూడదు, పరిధి దాటకూడదు, మళ్ళీ ఏడవకూడదు. ఉదాహరణకు మా మేధావి వరకు ఉంది. ఒకరికొకరు భజన మాట. మా గంజాయి మొక్కకేమో మా మేధావి భజన, మా మేధావికేమో మా గంజాయి మొక్క భజన. ఏంట్రా వీళ్ళ వల్ల ఉపయోగం రాష్ట్ర ప్రజల కంటే ఏం ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి రావణ్ గారిని ఏదో శుద్ధపూసలాగా చూపించే ప్రయత్నం చేశారు మొదట్లో, స్టార్టింగ్లో అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేదంటే బెయిల్ వచ్చే సందర్భంలో కావచ్చు, మళ్ళీ అరెస్ట్ చేసే సందర్భంలో కావచ్చు. అసలు మామూలుగా విజృంభించాల. అసలు ఇంక వీళ్ళలో నిద్రపోతే ఒట్టే. ఇంకా వీడియోల మీద వీడియోలు. అసలు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి. ఎప్పుడైతే ఈ వీడియోలు బయటకు వచ్చినాయో ఈ మేధావులు తగ్గారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో ఆయన పేరు ఏదో ఉంది, వాంగ్చుంగ్ ఏదో పేరు ఉంది. ఆయన ఏదో నిరాహార దీక్ష చేస్తున్నాడట. వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ దీక్షకి ఎవరో ప్రభుత్వం స్పందించదా. మనం ఇక్కడ ఒకటి వెళ్ళలేం, ఇక్కడ ఒకటి చేయలేం, అక్కడ వరకు వెళ్ళిపోవాలి. నేను నిన్న ఇప్పుడు ఒక వీడియో చూశాను, దానికి సంబంధించి ఢిల్లీ ఆ జంతర్ మంతర్ దగ్గర ఒక వీడియో చూశాను. ఆ బొద్దింకల్ పార్టీ అధ్యక్షుడు ఎవడో ఉన్నాడు కదా, ఆ నిరాహార దీక్ష చేసే దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టారట. అంటే కెమెరా పెట్టారట, సీసీ కెమెరా కదా, కెమెరా పెట్టారు. అతను వచ్చి ఆ కెమెరా తీసేయమంటున్నాడు. పోలీసు అధికారులు వచ్చి, నిరాహార దీక్ష ఒక వ్యక్తి చేస్తున్నాడు, అక్కడ కెమెరా పెట్టారు, ఆ కెమెరాని తీసేయమంటున్నాడు. ఎందుకయ్యా అంటే అతనికి చక్కెర వచ్చేలా ఉందట. అంటే అతనికి కళ్ళు తిరుగుతున్నాయి, ఆయన పడిపోయేలా ఉన్నాడు, ఏదైనా తినకపోతే ఇబ్బంది అయిపోద్ది ఆయనకి, మీరు ఆ కెమెరా తీసేయండి అంటున్నాడు. ఇప్పుడు నిరాహార దీక్ష చేసేటప్పుడు కెమెరా పెడితే తప్పే ఉంది అందులో. సో అదొక దొంగ నాటకం అది. నేను ఈ వీడియోలో మూడు పాయింట్లు చెప్దాం అనుకున్నా. ఒకటి, మా వర్గం రావణ్ గారిని వదిలేశారు. వీళ్ళంతా కూడా కావాలని చెప్పేసి అన్ని ఎరికించేశారు. 2, ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అది నేనైనా మీరైనా ఎవడైనా కానీ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్న ఇప్పుడు ఒక సంఘటన కూడా జరిగింది. సరే, తెలిసిన వ్యక్తి, వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి. అది మనం కొన్ని మనం స్వయంగా చేసుకుని కూడా ఉంటాయి. దానికి ఉదాహరణ రావణ్ గారిని జీవితే సరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శించేటప్పుడు కాస్త ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.
అది ఎవరిని విమర్శించినా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, ఇంకెవరిని విమర్శించినా పులి దగ్గర పెట్టుకోవాలి. అలాగే మా మేధావ వర్గాన్ని కూడా చెప్తున్నాం, మీరు ముసుగు మేధావులు, మీ వల్ల ఎవరికి 10 పైసలు ఉపయోగం ఉండదు. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మాకు రీచ్ పెరుగుద్దండి, వ్యూవర్షిప్ పెరుగుద్దండి, మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ సరే అవి ఏమైనా ఉంటే కానీ అది మీ వ్యక్తిగత వ్యవహారం. అది ఒకవేళ అదే పర్పస్ మీద చేయాలనుకుంటే చేసుకోండి, కానీ మీరు అనవసరంగా ఆంధ్ర మీద పడి ఆడవమాకండి. ఇది ఒక మా చిన్న రిక్వెస్ట్. మీరు దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా, అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా, ఇతరత్ర ఇంకేమైనా మాట్లాడుకుంటారా మాట్లాడుకోండి, కానీ మా రాష్ట్రం పని పడి ఆడవమాకండి. ఇది చిన్న రిక్వెస్ట్, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, మొన్న అమరరాజా ఉంది. సరే దీని గురించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో మాట్లాడుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది. అమరరాజా గురించి, నారా లోకేష్ గారి ట్వీట్ గురించి, దానికి మేధావులు స్పందన అసలు స్పందిస్తే వద్దు. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం.